మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే చినరాజప్ప ఫైర్ అయ్యారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. వెన్నుపోటు పొడవటం తాతల కాలం నుండి ఆ కుటుంబానికి అలవాటే అని విమర్శించారు. లెక్కర స్కామ్ తదితర కేసులో వైసీపీ నేతలు వరుసగా జైలుకు వెళ్లడంతో జగన్కు వెన్నులో వణుకు పుడుతోందని చినరాజప్ప ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సంవత్సర కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పనిచేశాడు. ఈయన 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఇవాళ సొంత కార్యక్రమాలకే చూసుకోవడం జరిగింది. ఈయన అందరికీ ప్రజలకు ఎన్ని పోటీ పొడిచాడు. ఈయన ఎవరికి ఎన్ని పోటీ చేయడు, ప్రజలకి ఎన్ని పోటీ పొడిచాడు. ఎవరైతే నెగ్గించారో ఈయన నమ్ముకొని నెగ్గించారో వీళ్ళందరూ కూడా పని చేయకుండా ఏమీ చేయకుండా ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా ఎన్నిపోటు పొడిచి వీళ్ళ ఎన్నిపోటు అని చెప్పి పేరుతోటి వేళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాని అంతా కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఈయన మొదటి నుంచి ఇయ్యాలది కాదు, వాళ్ళ తాతగారి నుంచి ఎన్నిపోటు ఉంది. వాళ్ళ తాత రాజారెడ్డి గారికి గొనులు ఉంటే ఎవరియో గొనులు ఈయన లీజు చేసి ఆయన తప్పించి మరి వాళ్ళకి ఎన్నిపోటు పొడిచి ఆ గనులు ఆయన అనుభవం చేసుకోవడం జరిగింది. మరి అయ్యాలది కాదు, ఇప్పుడు నుంచి